అంటే దేవీ శక్తి రైట్ ఆరాధనలో కామాఖ్య అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి? అసలు భక్తులు అమ్మవారిని కొలిచేటప్పుడు ఎలాంటి విశ్వాసంతో కొలుస్తారండి? ఇక్కడ అమ్మవారిని ముఖ్యంగా మంగళ కొలిచే మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే. ఆవిడని ఏ రూపంలో మనం ఆరాధన చేస్తే మన ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అమ్మవారి యొక్క ఇది విశిష్టత. కాబట్టి భగవంతునికి మనం ఏ భగవంతునైనా సరే ఆరాధనలో చాలా లోపాలు ఉన్నాయి. అవి ఆగమ శాస్త్ర ప్రకారంగా అక్కడ ఆ దేవాలయ ఆచార వ్యవహారాల్ని అధిగమించినప్పుడు ఎవరైనా సరే దాన్ని బయటికి నెట్టివేయడం అనేది జరుగుతుంది. సామాన్య భక్తులైనా సరే ఎవరైనా సరే. కాబట్టి ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తే మాత్రం అది క్షమించడానికి విషయం. ఎందుకంటే ఆలయాలకు కొన్ని నియమాలు ఉంటాయి. ప్రతి ఆలయంలో కూడా ఒక్కో దేవతకు కూడా ఒక్కొక్క దేవత ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఉంటాయి. కాబట్టి ఆ పద్ధతుల్ని మనం మాట్లాడకూడదు. అక్కడికి పోయినప్పుడు ఆ భగవంతుని యందు, అమ్మవారి యందు మనస్సు లగ్నం చేసి ధ్యానం చేసుకుని ఇది చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకి ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే మన హిందుత్వంలో ఈ నమస్కారం పెట్టడం అనే ఈ సంస్కారం ఒక ఆత్మకు మాత్రమే. దేవతల్ని ఇలా మనం అడగాలి, ఆ శక్తిని మనం స్వీకరించి మనం ఇది చేసుకోవాలి. భగవంతుని మనం ఏదైతే ఈ విధంగా చేయబెట్టి ఆవాహన చేస్తూ ఉన్నామో అలాగే మనం భగవత్ శక్తిని కూడా ఇలా తీసుకుని మనం మన శరీరానికి ఆపాదించుకోవాలి. ఎందుకంటే అది ఒక రక్ష. అలాగే ఓ రక్ష బంధనాలు కట్టుకోవడాలు, లేకపోతే ఆ రక్ష కంకణాలు కట్టుకోవడాలు, ఇవన్నీ కూడా స్త్రీలు ఈ బహిష్ట సమయాల్లో అవి తీసి విసర్జించేసేయాలి. తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా కట్టుకోవాలి 6వ రోజు 7వ రోజు. ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి. యమ నియమాలను మనం పాటిస్తూ ఆ దేవతకు సంబంధించినటువంటి మాత్రమే ఫలిస్తాయి. కాబట్టి ఇంకొకటి ఏంటంటే జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రం. దాన్ని ఇవాళ రేపు ఎలా అంటే ఒక పిచ్చ శాస్త్రంగా ఎవరు పడితే వాళ్ళు ఈ రోజున కోయవాళ్ళు గ్రహాల గురించి చెప్పేయడమే, లేకపోతే ఇంకోటి దీంట్లో కూడా కొన్ని ఇవి ఉన్నాయి. శాస్త్రంలో ఈ అధ్యయనం చేసిన వాళ్ళు మరి ఇప్పుడు ఎంఏ అస్ట్రాలజీ ఉంది తెలుగు యూనివర్సిటీలో, అలాగే పిహెచ్డి ఉంది. ఇవి నిష్ణాతుల్ని నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే గమనించండి, వాళ్ళ విజ్ఞత ఏంటి, వాళ్ళ చదువు ఏంటి. అనుభవ జ్యోతిషం వేరు. అనుభవం వచ్చేసి మనకి చాలా మంది అనుభవించి ఉంటారు. ఆ అనుభవాలన్నీ కూడా ఈ రోజున ఫుల్ఫిల్ కావాలంటే భగవంతుడి యొక్క శక్తి కావాలి. అది విశ్వం నుంచి మనం ఆ భగవంతుడు ఏ భగవదారాధన చేస్తామో ఆ భగవంతు ఉపాసకులకు మాత్రమే సాధ్యం అవుతుంది తప్ప సామాన్య మానవులు దర్శనం చేసుకుని ఆ భగవంతుని మనసా వాచ కర్మణ కనుక ధ్యానిస్తే తప్పకుండా వాళ్ళకు కూడా ఫలితం కలుగుతుంది అక్కడ ఉన్న అర్చక స్వాముల ద్వారా. ఇవాళ రేపు అర్చక స్వాములు కూడా ఏమవుతుందంటే ఆదాయ మార్గాలు పాపం వాళ్ళకి ఉపాధి లేక ఇదివరకు దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు ఉండేవి. కాబట్టి ధన వ్యామోహానికి అలవాటు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధనాన్ని మనం ధర్మబద్ధంగా సంపాదిస్తేనే మన దగ్గర నిలబడుతుంది తప్ప అందుకనే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి నా జ్ఞానాన్ని సముపార్జన చేసుకుని జ్ఞానంతో మనుషుల్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి ఒక మనం శాస్త్రాన్ని అనేది అధ్యయనం చేసుకోవడానికి. ఈ రోజున మేము వేద పాఠశాలలో కూడా ఏంటంటే జ్యోతిషము, వ్యాకరణ, మీమాంస, తర్కము ఇవన్నీ కూడా సంస్కృత పరిజ్ఞానము ఇవన్నీ కూడా మేము వాళ్ళకి నేర్పుతున్నాము. ఎందుకంటే రేపు పొద్దున సమాజంలో ఎటువంటి కీడులు లేకుండా ధర్మ పరిరక్షణ కోసం మీరందరూ పాటుపడే ఒక సైనికుల్లాగా తయారవ్వండి అని చెప్పేసి మేము మారుస్తున్నాం తప్ప ఇక్కడ బయటకు వచ్చేసి ధన వ్యామోహం అంటే ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ కూడా ఆ కార్యక్రమంలో అనుభవంగా వాళ్ళకి శిక్షణ మాత్రమే ఇస్తాం తప్ప ఆ ఇది బయటకు వచ్చేసి ఇక్కడ ఏమవుతుందంటే పెద్ద పెద్ద వాళ్ళని చూసి పిల్లలు చెడిపోతున్నారు. తల్లిదండ్రులను చూసి ఈ రోజున కుటుంబ వ్యవస్థలో కూడా తల్లిదండ్రులను కూడా వాళ్ళు అసలు ఎలా పరిణమిస్తున్నారంటే ఈ విధమైన ఈ సమాజంలో మనం అచేతనమైనటువంటి శక్తి చైతన్యం పరచడం కోసమే ఆధ్యాత్మిక చేతన అనేది ఒక మార్గం అమ్మ. కాబట్టి కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి, తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. రేపు పొద్దున మన భావితరాలకి మనం ఒక మంచిని నేర్పాలి తప్ప ఈ మూఢ విశ్వాసాలని, మూఢ నమ్మకాలని, జ్యోతిషం ఇలా చేసేస్తుంది, వాస్తు ఇలా చేసేస్తుంది, ఆ దేవుడి దగ్గర పోతే కళ్ళు పోతాయి, ఈ దేవుడికి ఇలా చేస్తే పాపం వస్తుంది. తిరుపతికి నేను ఒక 10th క్లాస్ మా అబ్బాయి పాస్ అయితే నీకు వచ్చి గుండుకి ఇస్తా స్వామి అని చెప్పేసి మొక్కుకుంటారు. అది కాదు కదా మొక్కే పద్ధతి. మా అబ్బాయి చదువుకున్న లేకపోతే ఆ పిల్లవాడికి చెప్పాలి, నేను చదువుకున్న విషయాలు ఆ ఎగ్జామ్ రాసే టైంకి నాకు మనసుకు ఆలోచన వచ్చే విధంగా నన్ను అనుగ్రహించు స్వామి అని ఆరాధించాలి తప్ప నీ జుట్టు కోసం చెప్పి తిరుపతి వెంకటేశ్వరం లేడు కదా. కాబట్టి భగవంతుని యొక్క శక్తిని మనం ఎలా పొందాలి అనేది కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేయాలమ్మ. హిందుత్వంలో పీఠాధిపతులు కానివ్వండి, లేదంటే పెద్ద పెద్ద స్వామీజీలు కానివ్వండి, అలా మేము నేర్పాలి. అంతే తప్ప వాళ్ళకి ఏదో ఆ గుళ్ళో నేను ఇలా చేసేసాను ఇలా చేసి ఎవరికి కావాలండి మీ గొప్ప విన్నారా? సమాజం ఏమన్నా నేను అడిగిందా?
ఒక సెలబ్రిటీ ఉంటే పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే ఒక వ్యవస్థలో ఈ విధమైనటువంటి చలనచిత్ర పరిశ్రమ ఎలా ఉంటుంది, రాజకీయ రంగం ఎలా ఉంటుంది, సినిమా రంగం ఎలా ఉంటుంది, ఇట్లాంటి సమాజంలో ఇలాంటి చెడు కీడు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి.